హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన శివకార్తికేయన్ యొక్క మదరాసి తమిళ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, నార్త్ ఇండియా నుంచి 6 ట్రక్స్లో ఇల్లీగల్ గన్స్ ఎత్తుకొని హీరో తమిళనాడులో ఎంటర్ అవుతాడు. సో అలా ఎందుకు ఎంటర్ అవుతానంటే, ఎలాగైనా ఈ గన్స్ అన్నిటినీ అమ్మి డబ్బులుగా మార్చాలి అనుకునేదే వాళ్ళ యొక్క ప్లాన్ అనమాట. సో ఇలాగానే జరిగితే తమిళనాడులో గన్ కల్చర్ అనేది ఎక్కువగా అయిపోతుందనేసి ఎన్ఐఏ టీమ్ పోలీస్ స్క్వాడ్ వచ్చి ఎలాగైనా ఈ యొక్క ట్రక్స్ని ఆపి ఆ క్రిమినల్స్ని పట్టుకోవాలి అనేది దిగుతారనమాట. ఆ ట్రక్స్లో ఒక ట్రక్ని అయితే పట్టేస్తారు, బట్ 5 ట్రక్స్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఎలాగైనా అది పట్టుకోవాలనేసి పోలీస్ టీం, అండ్ ఎలాగైనా ఆ ట్రక్స్లో ఉండే గన్స్ని అమ్మాలనేసి విలన్ టీం. వీళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ వాళ్ళు ఎలా ఈ ప్రాబ్లం పోయి తగులుకున్నారు, అంత తగులుకున్న తర్వాత ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి, అండ్ చివరికి ఏమైంది అనేది ఈ మదరాసి మూవీ యొక్క ఓవరాల్ స్టోరీ అని చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా అబోవ్ యావరేజ్గా అనిపించింది. థియేటర్లో చూసేదానికి వర్తైన ఒక ఫిలిమే, వన్ టైం వాచబుల్ ఫిలిమే ఈ మదరాసి అని చెప్తాను. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే కొన్ని పాజిటివ్స్ అని మాట్లాడదాం. ఇలా తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా ఈ సినిమాని తీసిన విధమే. ఈ సినిమాలో యాక్ట్ చేసిన శివకార్తికేయన్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. అదేలాగా రుక్మిణి అండ్ విద్యుత్ జమాల్, షబీర్, బిజు మెనన్ వీళ్ళందరూ క్యారెక్టర్ రైటింగ్ అండ్ యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది అనమాట. ఈ సినిమాలో అనిరుద్ధ్ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక పాజిటివ్గా చెప్పచ్చు. కానీ ఇంకా ఎక్కువగా వర్క్ చేసి ఉండొచ్చు అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. ఎందుకంటే అనిరుద్ధ్ అంటేనే భయంకరంగా దిగి కొడతాడని తెలుసు, బట్ ఈ సినిమాలో బాగునింది. బట్ ఇంకా దిగి కొట్టుంటే సూపర్గా అనిపించుండేది. కానీ ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు ఈ సినిమాకి, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అనేది చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా చాలా సూపర్. యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సినిమాటోగ్రఫీ ఇంకా సూపర్ అని చెప్పచ్చు. అండ్ ఈ సినిమాలో కొన్ని నెగటివ్స్ మాట్లాడితే, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఈ రెండిట్లో కూడా ల్యాగ్ అనేది ఫీల్ అవుతాం. బట్ అది ఈ సినిమా కొంచెం స్లో అండ్ స్టడీగా తీసుకెళ్తారు, అంత రేజీ స్క్రీన్ ప్లే కాదు. సో స్టార్ట్ అవుతుంది కొంచెంగా ఆ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేసిన తర్వాత దాని తర్వాత స్లోగా అట్లా స్టడీగా ఈ సినిమా అంటే వెళ్తుంది అనమాట. సో కొంచెం స్పీడ్ రేజీగా తీసుకెళ్ళంటే కొంచెం బాగుండేది అనిపించింది. దాని తర్వాత ఈ సినిమాలో లాజిక్ అనే ఒక విషయం చూస్తే మాత్రం మీకు ఈ సినిమా ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే ఇది ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం. సో ఇలాంటి ఫిలిమ్స్లో వచ్చి లాజిక్ అనే ఒక విషయం వచ్చి ఎక్కువ చూడవద్దు. నేనైతే చూడలేదు, అందుకే నాకు ఈ సినిమా నచ్చిందో ఏమో. సో లాజిక్ చూస్తే మీకు ఈ సినిమా నచ్చదు. లాజిక్ అనే ఒక విషయాన్ని ఎత్తిపడేసి ఒక థియేటర్లో ఒక సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఏదో సినిమా నచ్చుతుంది. నిన్నైతే ఈ సినిమా వచ్చి థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. సో నేను వచ్చి తెలుగులో చూడలేదు, తమిళ్ వర్షన్నే చూసాను. ఎందుకంటే తమిళ సినిమా తమిళ్లో చూస్తే బాగుంటుంది కాబట్టి. సో మా తిరుపతిలో అయితే తమిళ్లో ఈ సినిమా వేయలేదు, తెలుగు వర్షన్ మాత్రమే వేశాడు. సో అందువల్ల నేను ఏం చేశానంటే, తిరుపతి నుంచి నెల్లూరు డిస్టిక్లో ఉన్న సూలూరుపేటకి వెళ్ళిపోయాను బండ్లో. అక్కడైతే ఎపిక్ స్క్రీన్ ఉంది కదా, ఇండియాస్ లార్జెస్ట్ ఎపిక్ స్క్రీన్ అనేది అక్కడ ఉంది సూలూరుపేటలో. సో అక్కడికి వెళ్ళిపోయాను సినిమా చూద్దాం అనేసి తమిళ వర్షను. సో ఆడ పోయిన తర్వాత ఏమైందంటే 7:45 షో, కానీ అక్కడ డిలే అయిపోయింది షో. 7:45కి వేయాల్సిన షో వచ్చి లైసెన్స్ ఇష్యూ వల్ల 8:30కి వేశారు. బట్ ఓకే, పోయిన దానికి సినిమా చూసాను, ఎక్కడ షో క్యాన్సిల్ చేస్తారని భయపడ్డా. సో ఎట్లా షో వేస్తారు కాబట్టి
సూపర్గా ఉండింది అంత పెద్ద స్క్రీన్లో ఆ సినిమా చూసేటప్పుడు. సో మీరు చెప్పండి, ఎప్పుడైనా మీరు సూలూరుపేటలో ఉంటే ఆ ఎపిక్ స్క్రీన్కి పోయారా? అండ్ నేను 2 సార్లు పోయాను. కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకసారి పోయాను, అండ్ నిన్న ఒకసారి పోయాను. సో వన్ ఆఫ్ ద సూపర్ అయిన స్క్రీన్ చెప్పొచ్చు. అంత పెద్ద స్క్రీన్లో సినిమా చూసినప్పుడు చాలా చాలా సూపర్గా అనిపించింది. అండ్ ఈ మద్రాసి సినిమా ఇప్పుడైతే థియేటర్స్లో స్ట్రీమ్ రన్ అవుతానమాట. వన్ టైం వాచబుల్కి వర్త్ అయిన ఒక ఫిలిమే ఈ మద్రాసి. సో ఒక మంచి లవ్ డ్రామా కలిగిన ఒక మంచి యాక్షన్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ మద్రాసి సినిమాని చూడండి. ఈ ముందు చెప్పినట్టే ఈ లాజిక్ అనే విషయం మాత్రం ఎత్తిపెడేసేస్తే మీకైతే ఈ సినిమా నచ్చచ్చు. సో లాజిక్తో చూస్తా అంటే మీకు ఈ సినిమా జస్ట్ ఒక యావరేజ్లా అనిపించవచ్చు నాకు కూడా. సో నాకైతే ఈ ఓవరాల్గా అబోవ్ యావరేజ్ అని చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ రన్ అవుతుంది, చూడాలనుకుంటున్నవారు చూసి ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అదేలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యొక్క సోషల్ మీడియా పేజెస్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనే వీడియోస్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.